హాయ్ హలో స్టూడెంట్స్. ఈరోజు మనం రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూస్తే సివిక్స్ ఫస్ట్ ఇయర్లో 10 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే పబ్లిక్లో డైరెక్ట్గా మనకి వచ్చేటువంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద దాన్ని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనం చూస్తే రెండవ క్వశ్చన్ కింద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చెప్పుకుంటున్నాం. 10th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మీడియట్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో మనకి గమనించినట్లయితే మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలోంచేమో ఫస్ట్ లెసన్లో నుంచేమో ఫస్ట్ క్వశ్చన్ దాన్నే స్కోప్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్, సెకండ్ క్వశ్చన్ ఏమో థర్డ్ లెసన్ నుంచి నేషనలిజంలో ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే డెమోక్రసీ అనేటువంటి లెసన్ 9th లెసన్లోంచి ఇవ్వడం జరుగుతుంది. 5th క్వశ్చన్ చూసినట్లయితే మనకి 12th లెసన్లో గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవి 5 క్వశ్చన్స్ కూడా 5 లెసన్లోంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్ చూసినట్లయితే మనం రాయవలసినవి 3 క్వశ్చన్స్ మాత్రమే. దాంట్లో నేను మీకు ఓన్లీ 3 లెసన్స్ నుంచి మాత్రమే చెప్తున్నాను. ఆ 3 లెసన్స్ చదువుకుంటే డెఫినెట్గా కంపల్సరీ మీరు 3 ఎస్ఏ క్వశ్చన్స్ రాయగలుగుతారు. దాంట్లో వచ్చేటువంటి లెసన్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనే ఏదని చెప్పొచ్చు అంటే లెసనే రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది. ఈ లెసన్లో మనకి టోటల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, కానీ అది తక్కువ టైం అడుగుతూ ఉంటాడు. ఎక్కువ టైమ్స్ మనల్ని అడిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనే సెకండ్ క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్. ఇవి మనం చూస్తే ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇప్పుడు మనం ఆ 2 క్వశ్చన్స్ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇది షార్ట్ లెంత్ నోట్స్ తక్కువగా తయారు చేసి మీకు పెట్టడం జరిగింది. మీకు అవసరమైనట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. మీరు నాకు అవసరమైనట్లయితే నాకు మెసేజ్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో రైట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎవ్రీ సిటిజన్కి కూడా సమ్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ రైట్స్ చూసినట్లయితే టోటల్గా మనకి రైట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఎన్ని టైప్స్ అని చెప్పొచ్చు అంటే 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ నేచురల్ రైట్స్, మోరల్ రైట్స్, లీగల్ రైట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద 3 టైప్స్. అవే ఏంటని చూసినట్లయితే మనకి ఏంటవి సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్, ఎకనామికల్ రైట్స్. వాటిలో మనం ఈరోజు ఎస్ఏ క్వశ్చన్లో మనకి సివిల్ రైట్స్ ఉంటుంది. ఎవ్రీ సిటిజన్కి ఉండేటువంటి రైట్స్నే సివిల్ రైట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎసెన్షియల్ ఫర్ ద పెట్ ఆఫ్ సివిల్ లైఫ్. సొసైటీలో మనం పర్ఫెక్ట్గా లివ్ చేయాలంటే మనకి సివిల్ రైట్స్ అనేటువంటి అవసరం అంట. ద డెమోక్రటిక్ స్టేట్స్ రైట్స్ అట్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద స్టేట్. ప్రతి సిటిజను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఎవ్రీ సిటిజన్ కూడా సొసైటీలో లివ్ చేయడానికి రైట్స్ అనేటువంటి అవసరం అంట. ఇవి టోటల్ సివిల్ రైట్స్ అనేటువంటి ఎన్ని టైప్స్ అని చెప్పొచ్చు అంటే 10 టైప్స్లో ఉంటాయి. దీనికోసం కొంతమంది పొలిటికల్ సైంటిస్ట్, పొలిటికల్ థింకర్స్ హెచ్జే లాస్కీ, వైల్డ్ కొన్ని డెఫినేషన్స్ కూడా రైట్స్లో చెప్పడం జరిగింది. టోటల్గా ఫస్ట్ వన్ రైట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ రైట్ టు లైఫ్. అంటే సొసైటీలో మనం మంచిగా లివ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు లైఫ్ అనేటువంటిది కావాలంటాం, అదొక రైట్. నెక్స్ట్ వన్ రైట్ టు లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ కోసం. నెక్స్ట్ వన్ దీంతోపాటు రైట్ టు ఈక్వాలిటీ కూడా వన్ ఆఫ్ ద సివిల్ రైట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ రైట్ టు ప్రాపర్టీ కూడా వన్ ఆఫ్ ద సివిల్ రైట్ కింద మనకి ఉండడం జరిగింది. రైట్ టు ఫ్యామిలీ, రైట్ టు రిలీజియన్, రైట్ టు కాంట్రాక్ట్. రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తిని సంపాదించుకోవడం, రైట్ టు ఫ్యామిలీ అంటే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, రైట్ టు రిలీజియన్ అంటే మన ఇండియాని సెక్యులర్ కంట్రీ అని పిలుస్తారు. ఎందువల్లని చెప్పొచ్చు అంటే మన ఇండియాలో సో మెనీ రిలీజియన్స్ ఉంటాయి. ఆల్ రిలీజియన్స్ని కూడా ఈక్వల్గా చూడడం జరుగుతుంది. అందువల్లే మన ఇండియాని సెక్యులర్ కంట్రీ కింద పిలవడం జరుగుతుంది. దీంట్లో చూడండి ద స్టేట్ డు నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ రిలీజియన్. మన ఇండియాలో అఫీషియల్ రిలీజియన్ అనేటువంటిది ఉండదు.
ఆల్ రిలీజన్స్ కూడా ఈక్వల్గా చూడడం జరుగుతుంది. ద పీపుల్ హ్యావ్ ద కంప్లీట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద పార్టిసిపేట్ ఎనీ రిలీజన్ దేర్ ఓన్ ఆఫ్ చాయిస్. అంటే మనం ఇష్టమైనటువంటి రిలీజియన్ని మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అంటే చాయిస్ అనేటువంటిది ఉంటుంది మనం స్వీకరించడానికి. అంటే ఎవ్రీ సిటిజన్ కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటుంది. రైట్ టు కాంట్రాక్ట్, ఒప్పందం చేసుకోవడం, మనం బిజినెస్లో కానీ లేకపోతే ట్రేడింగ్లో కానీ మనం కాంట్రాక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఫ్రీడమ్ అనేటువంటిది ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్, మన ఇండియాలో ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద రైట్ ఉందండి. అంటే ఎవ్రీ సిటిజన్ కూడా, అందువల్లే గవర్నమెంట్ చూస్తే బిలో 14 ఇయర్స్ 14 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు అంటే దానికోసమే రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా ఉందండి. రైట్ టు ఫార్మ్ ఆఫ్ ద అసోసియేషన్స్ అండ్ యూనియన్స్, అంటే సంఘాలు కానీ సంస్థలు కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి రైట్ అనేటువంటిది ఉందండి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే మనకు ఉన్నటువంటి టోటల్ 9 రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికే ఏదుందని చెప్పొచ్చు అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే ఇది రాజ్యాంగ పరిహార హక్కు అని పిలుస్తాం. అంటే ప్రొటెక్ట్ చేస్తుంది, రెమెడీస్ అని చెప్పొచ్చు అంట. అంటే ఇది ఎలా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు అంటే కోర్టు ద్వారా ప్రొటెక్ట్ చేస్తుందంట. ద ఇండివిజువల్ అండ్ ద అదర్ అప్రోచ్ ఆపర్చునిటీ ఆఫ్ ద కోర్ట్ ఫర్ ద కన్సల్టింగ్. మనకి టోటల్ అబౌవ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ మనం ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఈ అబౌవ్ 9 కూడా ఏమని చెప్పొచ్చు అంటే సివిల్ రైట్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్లో వెరీ ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ దీని తర్వాత ఎక్కువ సార్లు అడిగేటువంటి క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే ఐడెంటిఫై ద సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్. అంటే సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్షన్, అంటే మనకి దీంట్లో ఏ విధంగా రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో చూస్తే ఫస్ట్ వన్ డెమోక్రటిక్ రూల్, అంటే ప్రజాస్వామ్యం, అంటే ప్రజలు రైట్ టు ఓటు హక్కు ద్వారా మనం ఎవరినైతే ఎన్నుకోవడం జరుగుతుందో వాళ్ళు మనకు ఉన్నటువంటి 10 రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఉన్నాం రిటర్న్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, అంటే హక్కుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో, రైట్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనే విషయం పైన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్లో కూడా మనకి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ఆర్టికల్స్లో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిటర్న్గా రాసి ఉందంట. నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ ఇన్కార్పొరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద ప్రివెంట్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ ఆన్ ద గవర్నమెంట్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కార్పొరేట్ చేస్తున్నాయండి, అంటే ప్రొటెక్షన్ చేయడానికి. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ ద పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి ద సపరేట్ అమాంగ్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. టోటల్గా మన ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గవర్నమెంట్ యొక్క ఆర్గాన్స్ ఏంటని చెప్పొచ్చు అంటే 3 టైప్స్ ఉంది. అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే ఆ విధంగా పవర్స్ని సపరేట్ చేసే విధానం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటి ద్వారా కూడా మన రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, అంటే ఆర్గాన్స్ ద్వారా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ద్వారా. దాంతోపాటు లోకల్గా నేషనల్ లెవెల్లో కూడా వేరియస్ లెవెల్లో పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా, అంటే ప్రతి ప్లేస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పవర్స్ ద్వారా ఎవ్రీ సిటిజన్ ఉన్న రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి డీసెంట్రలైజేషన్ పవర్స్ కూడా మనకు ఉంటుందండి. నెక్స్ట్ మనం రూల్ ఆఫ్ లా, అంటే రూల్ ఆఫ్ లా మీన్స్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లాస్. చట్టం దృష్టిలో అందరూ కూడా సమానమే, అంటే దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, క్యాస్ట్, జెండర్, రిలీజన్ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశం కూడా దేన్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు అంటే రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఇంపార్షియల్ జ్యుడిషియరీ పవర్స్, అంటే మన ఇండియాలో రైట్స్ని దేని ద్వారా ప్రొటెక్ట్ చేస్తామని చెప్పొచ్చు అంటే సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మండల్ కోర్ట్స్ ద్వారా కూడా మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇవి కూడా సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్లో ఇండిపెండెంట్ ఇంపార్షియల్ జ్యుడిషియరీ కూడా వన్ ఆఫ్ ద వన్ కింద చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇండిపెండెంట్ ప్రెస్, అంటే న్యూస్ పేపర్స్. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మనం ఎక్కడ చూస్తుంటాం న్యూస్ పేపర్స్. అంటే ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఇండైరెక్ట్గా మనకి న్యూస్ పేపర్స్ కూడా మన రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి. అంటే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్స్ని న్యూస్ పేపర్లో వచ్చినట్లయితే ఆ నియర్ ప్లేస్లో ఉన్న అధికారులు ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ విధంగా న్యూస్ పేపర్స్ ద్వారా కూడా మన ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ అవి కూడా వన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్ కింద ఉంటాయి. నెక్స్ట్ సోషల్ అండ్ ఎకనామికల్ ఈక్వాలిటీ, అంటే డిఫరెన్సెస్ చూపించకుండా ఆల్ ఆర్ ఈక్వల్గా ఉండేటువంటి విధానంగా మనకి సోషల్ ఎకనామికల్ ఈక్వాలిటీస్ ద్వారా కూడా మనకి సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్ కింద ఉపయోగపడడం. ఎటర్నల్ విజిలెన్సెస్ లాస్ట్ వన్ చూడలేదు, ఇది కూడా మనకి రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సేఫ్ గార్డ్స్. ఈ 10 కూడా చూస్తే మనకి మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్. డెమోక్రటిక్, అంటే ఇది డెమోక్రటిక్, మన ఇండియాని డెమోక్రటిక్ కంట్రీ అని పిలుస్తాం. అంటే రైట్ టు ఓటు ద్వారానే మనం ఎవ్రీ మెంబర్స్ని కూడా మనం ఎలక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది.
వాళ్ళే మన హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఈ 2 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ మనం నేర్చుకున్నట్లయితే పబ్లిక్లో ఒక క్వశ్చన్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు నేను ఫస్ట్ వీడియోలోను నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫస్ట్ వీడియో నేషనలిజం గురించి చెప్పడం జరిగింది. ఇది సెకండ్ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మీకు చెప్తూ ఉన్నాను. అంటే ఈ 2 మనం చదివినట్లయితే ఆటోమేటికల్లీ మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఒక క్వశ్చన్ మనం పబ్లిక్లో రాయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మీకు అవసరమైన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి కావాల్సినట్టు షార్ట్ లెంత్ నోట్స్ కావాల్సినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో నన్ను ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింక్ పెట్టమన్నట్లు అడిగినట్లయితే నేను మీకు లింక్ కూడా పంపించడం జరుగుతుంది. అందరూ కూడా యూజ్ చేసుకోండి. విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తూ మేమందరూ కూడా ఈ వీడియోని మీకు షేర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ.